ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ యొక్క అసమర్థత ఆ ఒక ముందు చూపు లేదు. ఇలా ఎంతమంది రైతులు ఏ పంట వేసుకున్నారు, ఏ పంటకు ఎంత యూరియా అవసరం అనేది ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన లేకుండా ఈ రోజు ఇలా ఈ రైతులను ఇలా అరిగోసపుచ్చుకుంటున్నాడు. ఈ రైల్లో ఉండాలంటే గతంలో 10 సంవత్సరాల క్రితం అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తరుణంలో కూడా ఆ రోజు ఆ రైతులు ఆ సమస్యలు ఎదుర్కొన్నారని మన గౌరవ అధినేత కేసీఆర్ గారు కళ్ళరిండా చూసిండు. కాబట్టి ఈ సమస్య రావద్దని తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత ఈ యూరియా మీద కొరత రాకుండా అనేక అప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిని ముందస్తుగా ఏ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందో దానికంటే 2 నెలల బిఫోరే దానికి సంబంధించినటువంటి నిధులను సేకరించి ఆ రైతులకు ఎలాంటి సమస్య రావద్దని చేసినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ రైతుల కష్టాలు, ఈ యూరియా బస్తా, ఒక్క యూరియా బస్తా ఇలా యూరియా ఉంటేనే ఇలా మొక్కజొన్న పంట, యూరియా ఉంటేనే పత్తి పంట, యూరియా ఉంటేనే వరి పంట. ఇవాళ ఇవి పంటలు చేతికి రావాలంటే యూరియా రాని ఈ పంట చేతికి ఎలా వస్తుంది? ఈ రోజు ఈ కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి భావిస్తా ఉన్నాను.